This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is with a YouTube channel. Guys, మన సబ్స్క్రైబర్స్ తో చాలా ఎక్కువ డిమాండ్ ఏంటంటే ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ తీసుకురా బ్రో అనేసి చాలా మంది అయితే అడుగుతున్నారు. అంటే లేటెస్ట్ రిమోట్ జాబ్స్ అన్నీ కూడా కావాలట. ఈ రోజు మనకి వన్ ఆఫ్ ది టాప్ స్టార్టప్ 2028లో మనకి స్టార్టప్ ఈ బైట్రిడ్జ్ వాళ్ళు అయితే స్టార్ట్ చేశారన్నమాట. సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేసే కంపెనీ. సో వీళ్ళ దగ్గర నుంచి ఒక లేటెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది. రిమోట్ ఆపర్చునిటీ, చక్కగా మీరు ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెషర్స్కి బంపర్ ఆపర్చునిటీ. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూసారంటే మీకు ఏ రోల్కి ప్రజెంట్ హైరింగ్ జరుగుతుంది, నెక్స్ట్ అసలు జాబ్ డిస్క్రిప్షన్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అన్నీ కూడా క్లియర్గా అయితే డిస్కస్ చేస్తాను. సో బిఫోర్ దట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి మీకు జాబ్ రిక్వైర్మెంట్ కింద కామెంట్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ నోట్ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్పస్ కింద వాట్ ఎవర్ ది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉందా అఫీషియల్ కెరీర్ పేజ్ ఆఫ్ బైట్రిడ్జ్ ఆ యొక్క డీటెయిల్స్ చెప్తాం, కానీ ఏది ఒక్క ఇన్ఫర్మేషన్ ఉండదు. అన్ని జెన్యూన్ అండ్ వెరిఫైడ్ అప్డేట్స్ మేమైతే తీసుకొస్తాం. ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, లెట్ స్టార్ట్. గైస్ మీకు చెక్ చేసుకోండి. సో వీఆర్ హైరింగ్ ఫ్రెష్ టాలెంట్. జస్ట్ 5 hours ఎగో ఈ యొక్క జాబ్ అయితే స్పాట్ అయింది. వెంటనే వీడియో అయితే చేస్తాం. సో బైట్రిడ్జ్ నుంచి మనకైతే ఈ యొక్క హైరింగ్ అయితే స్టార్ట్ చేయండి. ఇక్కడ చూడండి మనకి గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫైడ్ కంపెనీ మాట ఇది మాత్రం. ఓకే, సూపర్ కదా. వీఆర్ హైరింగ్. ఇక్కడ చూడండి మనకి జాయిన్ అస్ యాజ్ ఏ ఎస్డిఈ ఫ్రెషర్. సో ఎస్డిఈ ఫ్రెషర్గా ప్రెసెంట్ అయితే హైరింగ్ అయితే జరుగుతుందట. ఎలిజిబిలిటీ చూడండి మనకి బీటెక్ వాళ్ళు ఎవరైతే ఉన్నారు 2026 బ్యాచ్లో సిఎస్సి, ఐటీ, ఈసీఈ, ట్రిపుల్ ఈ ఆర్ ఎనీ ఇంజనీరింగ్ స్ట్రీమ్స్ వాళ్ళందరూ కూడా దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు. విత్ సిఎస్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్ ఉంటే చాలట మీకు. ఓకే, టెక్నికల్ స్కిల్స్లో మనకి వెబ్, రియాక్ట్ కానీ, యాంగులర్ కానీ, నోట్ జేఎస్ కానీ, మనకి మొబైల్ ఆర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆర్ ఫ్లటర్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి. లేకపోతే .NET, C#, ASP.NET, జావా, స్ప్రింగ్ బోట్ మీద, AML ఫండమెంటల్స్ మీద నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. ప్రిఫర్డ్ చూస్తే మనకి ఇంటర్న్షిప్ ఆర్ స్ట్రాంగ్ ప్రాజెక్ట్స్ అండ్ గుడ్ కోడింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. లొకేషన్ చూడండి మనకి అయితే రిమోట్ అని వాళ్ళే క్లియర్గా మెన్షన్ చేస్తారు. దట్ మీన్స్ ఇంట్లో కూర్చొని బ్రహ్మాండంగా అయితే వర్క్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి మనకి పక్కన సైడ్ వీఆర్ హైరింగ్ ఫ్రెష్ టాలెంట్స్ అని మెన్షన్ చేసి ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఇచ్చారు. బట్ ఒక డెడికేటెడ్ లింక్ కూడా ఇచ్చారు. దాని మీద ఇచ్చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా బైట్రిడ్జ్ యొక్క అఫీషియల్ పేజ్కి అయితే రీడేట్ అయితే అవుతుంది. సో చూడండి మనకి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఇంజనీర్ 2026 ఫ్రెషర్స్కి ప్రెసెంట్ అయితే హైరింగ్ అయితే చేస్తుంది అనమాట. ఓకే, సో క్లియర్గా మనకి మెన్షన్ చేస్తారు ఇండివిజువల్గా మనకైతే స్కిల్ సెట్. ఈ స్కిల్ సెట్ కనుక ఉంటే మీరు తప్పకుండా ట్రై చేయండి. సో మనకి 2 to 3 months ఏమైనా మీకు ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అవుతుంది, సెలక్షన్ ఈజీ అవుతుంది అనమాట. ఓకే, మల్టిపుల్ అకాడమిక్ ప్రాజెక్ట్స్ కనుక మీరు చేస్తుంటే స్టూడెంట్స్ మంచి అప్డేట్ ఇది మాత్రం మిస్ అవ్వద్దు. ఓకే, ఇక చూడండి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఆఫ్ మెషిన్ లెర్నింగ్ కాన్సెప్ట్స్ మీద ఉండాలి. AML మీద మంచి కాన్సెప్ట్స్ అయితే ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి అయితే ట్రై చేయండి. ఎక్సెంట్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్, స్ట్రాంగ్ లాజికల్ థింకింగ్, అనలిటికల్ స్కిల్స్, గుడ్ అండర్స్టాండింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్, విల్లింగ్ టు లెర్న్ అండ్ కంటిన్యూస్లీ అప్ స్కిల్లింగ్ ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా దీనికి ట్రై చేయొచ్చట. సో సైలెంట్ అప్లై మీకు ఇచ్చేసి ఫాస్ట్గా అయితే అప్లై చేసుకొని చాలా మంచి హైరింగ్ ఇది మాత్రం మిస్ అవ్వద్దు. మన సబ్స్క్రైబర్స్ చాలా మంది చదువుతున్న స్టూడెంట్స్, ఫ్రెషర్స్ చాలా మంది అయితే ఉన్నారు. వాళ్ళకి మంచి అప్డేట్ ఇది మాత్రం మిస్ అవ్వద్దు. మీకు ఏ పట్ల టెక్నాలజీ మీద కావాలో మీ ఎడ్యుకేషన్ కూడా కలిపి కావాలో కింద కామెంట్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.